జనరల్గా ఏంటి అంటే హైదరాబాద్లో ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇగ్నైట్ అయ్యని చెప్పడానికి ఎటువంటి ఎక్సైట్ లేదు. సో కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ మోస్ట్లీ ఓవరాల్గా సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ అని చాలామంది చెప్తా ఉన్నారు. సో ఒకవేళ ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ మీరు ఆలోచన చేయండి, కానీ కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. అయితే దీంట్లో వచ్చేసి మనము జేఎన్టీయూ దగ్గర దాదాపు 5 బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి. బాయ్స్ క్యాంపస్ అని, గర్ల్స్ క్యాంపస్ అని, దాంట్లో రకరకాల పేర్లు పెట్టి కలాం క్యాంపస్ అని, ఆ క్యాంపస్, ఈ క్యాంపస్ అని చెప్పి చేస్తూ ఉన్నారు. సో దీంట్లో వీళ్ళు ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇంటర్ ఎంపీసీ ప్లస్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్, ఇంటర్ ప్లస్ నీట్, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లాంగ్ టర్మ్, నీట్ లాంగ్ టర్మ్, ఫౌండేషన్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో జనరల్గా ఏంటి అంటే మళ్ళీ ఎంపీసీలో 2 కోర్సెస్ ఉన్నాయి. బేసిక్ నుంచి చెప్పేవాళ్ళు అంటే వీళ్ళకి ముందుగా ఎలాంటి ఐఐటి ఫౌండేషన్ లేకపోతే వాళ్ళకి బేసిక్స్ నుంచి అంటే చిన్న చిన్న స్కూల్స్లో చదివి సో ఐఐటి సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కనీసం బేసిక్ ఐఐటి ఫౌండేషన్ లేని వాళ్ళకి స్క్రాచ్ నుంచి అంటే జీరో నుంచి రైట్ ఫ్రమ్ బేసిక్స్, సో దానికి సంబంధించిన ఒక బ్యాచ్ అనేది వీళ్ళు పెట్టారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే అడ్వాన్స్ ప్రోగ్రాము. సో దీనికి సంబంధించి ఆల్రెడీ కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండి అంటే చెప్పాలి అంటే ఐఐటి ఫౌండేషన్ ఉన్న మెరిట్ స్టూడెంట్స్ని ఒక బ్యాచ్, కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ని, బిలో యావరేజ్ స్టూడెంట్స్ని ఒక బ్యాచ్ అనేది 2 డిఫరెంట్ బ్యాచెస్గా డివైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ అయితే ఇక్కడ మనము క్లాసెస్ విషయం చూసుకుంటే 2.5 hours క్లాస్ ఉంటుంది, తర్వాత 1.5 hour స్టడీ అవర్ ఉంటుంది కంటిన్యూషన్. సో దాదాపు 5 hours ఉంటుంది. సో దీంతో పాటు ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది, మంత్లీ వన్స్ అవుట్డోర్ ఉంటుంది. సో అండ్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అవంతా కూడా ఉంటుంది. సో మంత్లీ వన్స్ అసలు ఇంకా ఆ రోజు అకాడమిక్స్ ఏముండవు, ఓన్లీ అవుట్డోర్ గేమ్స్ తీసుకెళ్తారు. ఎవ్రీడే మనకి ఇండోర్ గేమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి.